సీఎం కూటమి నుంచి వస్తారు ఎవరు వచ్చినా. జగనే బెస్ట్ అండి. ఎందుకలా? ఎందుకంటే వేస్ట్కి వచ్చి ఉండదు ముందు మెయిన్ అన్నీ మంచిగా జరుగుతాయి. మనం ఉన్నాయని దెబ్బెత్తున్నాడు అంతే, ఆడే బెటర్. ఇస్తానన్నారు, వాగ్దానాలు చేశారు కానీ అవి వచ్చినాయి కరెక్ట్. అభివృద్ధి ఇది అభివృద్ధి లేదు. చదువుకున్నప్పుడు సంక్రాంతి పోయాడు మొత్తానికి. సంక్షేమ పథకాలే తప్పు. ఎందుకంటారు? మనుషులు సోమరపోతు చేయడం పేదోడు ఎవడో కాదు, అందరూ ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు. ఏంటంటే మున్సిపల్ గా అన్నింటికి సమానంగా చూస్తాడు, చేస్తాడు. జగనే వేరేట్లు బెటర్ అండి. సంక్షేమ పథకాలు ఇవ్వడంలో జగన్ బెటరా లేకపోతే చంద్రబాబు బెటర్ అండి? చంద్రబాబు బెటర్ అండి. చంద్రబాబు బెటర్. చంద్రబాబు బెటర్ అంటారా? ఓకే. పవన్ కళ్యాణ్ పరిపాలనకు వచ్చిన ముందు రాకముందు ఎలా ఉంది? ఆయన పరిపాలన ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ బాగుందండి, చాలా బాగుంది. చాలా బాగుందా? 2029లో ఎవరు అవుతారు సీఎం? సీఎం కూటమి నుంచి వస్తారు ఎవరు వచ్చినా. సంక్షేమ పథకాలు ఇవ్వడంలో జగన్ బెటరా చంద్రబాబు బెటరా? జగనే బెస్ట్ అండి. ఎందుకలా? ఎందుకంటే అన్ని చేశారు కదండి. అదే ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో మీ కూటమి ప్రభుత్వంలో మీకు ఎలాంటి పథకాలు మాకేం అనిపించలేదు, ఏం రాలేదండి. అప్పుడు ఉన్నప్పుడు ఏమొచ్చినాయి? అప్పుడు అన్ని వచ్చినాయండి మాకు. 2029లో సీఎం ఎవరు అవుతారు అంకుల్? వచ్చేది జగనే అవుతారు సార్. జగనేనా? అవును సార్. ఓకే ఓకే. సంక్షేమ పథకాలు ఇవ్వడంలో జగన్ బెటరా లేకపోతే చంద్రబాబు నాయుడు బెటరా అండి? ఏంటి ఎవరు ఉంటాయి, మాకు అందరూ సమానంగా అయితే ఎవరు చెప్పలేమండి. ఓకే. పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉందండి? ఏముందని పవన్ కళ్యాణ్ ఆయన పనికారు మామూలుగా ఉంటుందండి. ఆయన ఇదే మధ్య ఏం కాదు కదా. ఓకే. 2029లో ఎవరు సీఎం అవుతారు? నెక్స్ట్ సీఎం ఎవరు? అది ఎవరని చెప్తారో మేము చెప్పలేమండి. ఎవరో చెప్పలేమండి. కాకపోతే ఒకటండి ఇబ్బందులు ఎలా ఉన్నదంటే వీళ్ళు వచ్చిన కానీ లేవని నేను చూస్తలేదండి. అదే అడుగుతున్నాను, మీకు జగన్ ఉన్నప్పుడు బాగా లాభాన్ని చూసాడా లేకపోతే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చూసాడా అని అడుగుతున్నా. జగన్ ఉన్నప్పుడు బాగా చూసారు. బాగా చూసారా? ఓకే. ఎందుకు మీకు ఏమైనా పథకాలు వచ్చినాయి అప్పుడు? మాకేం లేదండి, ఆగిపోయినండి. నొత్తి కూడా ఆగిపోయి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వస్తున్నాయా? అప్పుడు వచ్చాండి, జగన్ గారు ఉన్నాక వచ్చాండి. ఇప్పుడు మన షాపులకి 10,000 ఏం లేవండి, ఆగిపోయినాను. ఓకే ఓకే. అదే చెప్పండి అంకుల్, 2029లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది? అది ఎవరన్నా చెప్పలేమండి. మా వాళ్ళు ఎవరి దృష్టిలో అయితే జగన్ గారు వస్తే బాగుంటుంది. ఎవరు దృష్టిలో చెప్పలేమండి. ఓకే ఓకే. థ్యాంక్ యూ అంకుల్. సంక్షేమ పథకాలు ఇవ్వడంలో జగన్ బెటరా లేకపోతే చంద్రబాబు నాయుడు బెటరా? మాకైతే కేసీఆర్ బెటర్, ఎందుకంటే మాది హైదరాబాద్. వచ్చి 1 వీక్ అవుతుంది, పెళ్లి ఉందని వచ్చాం. నాదే పెళ్లి. సరే పెళ్లి వాళ్ళు ఉన్నాయి బాయ్. సంక్షేమ పథకాలు ఇవ్వడంలో జగన్ బెటరా లేకపోతే చంద్రబాబు నాయుడు బెటరా? చంద్రబాబు నాయుడు బెటర్. అదే ఎలాంటి పథకాలు వచ్చినాయి అంటారు ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో? వచ్చినవి వేస్ట్కి వచ్చి ఉండదు ముందు మెయిన్ అన్నీ మంచిగా జరుగుతాయి. కానీ చాలా మంది జగన్ ఉన్నప్పుడే వచ్చినాయి కదా అన్నారు కదా. పంచి పెడతాం కానీ డబ్బు ఆ పెదలు పెంచుదాం కానీ దీంట్లో ఏంటి రాష్ట్రం డెవలప్ అవుద్ది. ఇది డెవలప్ అవుద్ది. ఆ 10,000, 15,000, 20,000 ఎందుకంటే తలెత్తకే ఎంతమంది పొందుతారు? 5 కోట్ల మందికి ఎంతమంది ఇస్తారు? గట్టిగా ఇస్తే 10 లక్షల మందికి ఎవరు? గట్టిగా 4,90,00,000 మంది పోవడమే కదా. ఏంటి ఒప్పుకోరు? అంకుల్ కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ ఎలా ఉంది? బాగుందంటారా? ఇంకో 2 ట్రిప్లు ఆయన ఉంటే ఇంకా డెవలప్ అవుద్ది. అది ప్రజలైనా వేరే పార్టీ మారితే మటుకు ఇంకేముండదు. ఇంకా 2029లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు బాగుంటుంది. ఓకే. ఈ రోజు మీకు ఓటు వచ్చే ఛాన్స్ వస్తే, ఈ రోజే మీరు ఓటు వేసే ఛాన్స్ వస్తే మీరు ఎవరికి ఓటు వేస్తారు? చంద్రబాబు నాయుడుకి వేస్తాను. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పవన్ కళ్యాణ్. ఓకే. సంక్షేమ పథకాలు ఇవ్వడంలో జగన్ బెటరా లేకపోతే చంద్రబాబు నాయుడు బెటరా? జగన్ బెటర్. ఒకప్పుడు జగనే చూసాడు అంతా, చంద్రబాబు చూడలేదు. ఇప్పుడు చూడలేదు. మనం ఉన్నాయని దెబ్బెత్తున్నాడు అంతే, ఆడే బెటర్ జగన్. మీకు ఇప్పుడు చంద్రబాబు ఈ కూటమి ప్రభుత్వంలో మీకు ఎలాంటి పథకాలు రాలేదా? రాలేదమ్మా, గుర్తు రాలేదు. అది వచ్చిన కానీ 3 సంవత్సరాలు అవుతుందమ్మా, రాలా. ఏమి రాలేదు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది, రాకముందు ఎలా ఉంది? పరిపాలన ఎలా ఉంది? పర్లేదు కానీ ఇదైతే చంద్రబాబు అయితే ఏం లేదు, ఏం లేదండి. జగన్ అయితే నెమ్మది చూసిండు. 2029లో నెక్స్ట్ సీఎం ఎవరు? 2029లో నెక్స్ట్ సీఎం ఎవరు? జగన్ అంటారా? ఓకే ఓకే. థ్యాంక్ యూ. సంక్షేమ పథకాలు ఇవ్వడంలో జగన్ బెటరా లేకపోతే చంద్రబాబు నాయుడు బెటరా? జగనే బెస్ట్. జగనే బెస్టా? ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మీకు ఎలాంటి పథకాలు రాలేదా? ఎందుకు అలా? ఏమండి ఇస్తానన్నారు, వాగ్దానాలు చేశారు కానీ ఇవ్వలేదా? ఓకే. పవన్ కళ్యాణ్ అధికారంలో రాకముందు ఎలా ఉన్నాడు, వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడు? ఆయన పరిపాలన ఎలా ఉంది? సంక్షేమ పథకాలు ఇవ్వడంలో జగన్ బెటరా లేక చంద్రబాబు నాయుడు బెటరా? 100% చంద్రబాబు బెటర్. అభివృద్ధి చూస్తున్నారు కదా ఎలా ఉంటుందో, రోడ్లు అవి మీరే వస్తున్నారు కదా ఎలా ఉన్నాయి ఇప్పుడు.
5 సంవత్సరాలు ఒక రోడ్ లేదు, ఏమీ లేదు. అది అంటే కొందరు జగన్ వచ్చినప్పుడే చాలా పథకాలు వచ్చినాయి, అమ్మఒడి అని ఇవని ప్రతిదీ రెగ్యులర్ గా వచ్చింది అని చెప్తున్నారు కదా, దాని అవి గురించి. వచ్చినాయి కరెక్ట్. అభివృద్ధి లేదు. చదువుకున్నప్పుడు సంక్రాంతి పోయాడు మొత్తానికనే. చదువుకున్నప్పుడు పరిస్థితి ఏమైపోయింది? సంక్షేమ పథకాలు ఇవ్వడంలో జగన్ బెటరా చంద్రబాబు బెటరా? చంద్రబాబు నాయుడు బెటర్. ఈ రోజు ఒకవేళ మీకు ఓట్ వేసే ఛాన్స్ వస్తే ఈ రోజే ఎవరికి వేస్తారు? పవన్ కళ్యాణ్ తప్ప మీరు చేయండి. పవన్ కళ్యాణ్. ఓకే ఓకే థ్యాంక్స్. సంక్షేమ పథకాలు ఇవ్వడంలో జగన్ బెటరా లేకపోతే చంద్రబాబు నాయుడు బెటరా? నేను ఒక రోజు సంక్షేమ పథకాలు తీసుకోలేదు. అదే చెప్పండి. నేను సంక్షేమ పథకాలు తీసుకోలేదు ఇప్పుడు. ఎందుకలా మీకు ఏం రావండి? నాకు సంక్షేమ పథకాల గురించి ఎప్పుడు నేను ఆశపడలేదు. లేని వాళ్ళకి, పేదవాళ్ళకి మనకి ఇలాంటివి ఇవ్వాలి కానీ అన్ని రకాల సౌకర్యాలు ఉన్న వాళ్ళకి సంక్షేమ పథకాలు ఎందుకు? అది లేని వాళ్ళకి, లేకపోతే చాలా ఇబ్బంది పడే వాళ్ళకి అవి సంక్షేమ పథకాలు కానీ అన్ని రకాల భగవంతులు మనకి అన్ని రకాల సమకూర్చే వాళ్ళకి మన సంక్షేమ పథకాలు ఎందుకు? మనకి మనస్ఫూర్తిగా ఎవరికైతే మనం స్మరించాలో, ఎవరిని చేయాలో ఆ యొక్క మనం ఉండాలి తప్ప వాళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాల గురించి మనం ఆశపడకూడదు. సంక్షేమ పథకాలు ఇవ్వడంలో జగన్ బెటరా లేకపోతే చంద్రబాబు నాయుడు బెటరా? అసలు సంక్షేమ పథకాలే తప్పు. ఎందుకంటారు? మనిషిని సోమరపోతు చేయడానికి కష్టపడాలి. అంటే పేద, అసలు బిలో పోవర్టీ, అసలు పేద ప్రజలకి ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి కదా ఇస్తే. పేదోడు ఎవడో కాదు, అందరూ ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు. ఫాస్ట్ ఫుడ్ తిన్నోడు ఎవడో, డబ్బు కూడా కరువేమి లేదు. వారానికి 7 రోజులు అప్పిస్తాం వీళ్ళు సంచలేసి బయలుదేరుతున్నారు. గవర్నమెంట్ ఏది మన ఆడవాళ్ళకి ఏమో ఏంటిది డ్వాకరా 1,00,000 రూపాయలు ఇస్తున్నాయి. శ్రీనిధి కాదేవాడు ఉంది, డబ్బు ఎవడ కరువు. ఇప్పుడు అందరూ పొలాలు తింటున్నారు, కుండపాలు 300 రూపాయలు ఎట్టి. డబ్బు కరువే ఉందమ్మా. ఏంటంటే పథకాలు ఇచ్చి మనిషిని సోమరపోతు తయారు చేస్తున్నారు. వాళ్ళు తినేసి శుభ్రంగా తాగేసి తొంగుంటున్నారు. కష్టపడతలేదు. ఈ ఫ్రీ బస్ ఒకటి తప్పు, అది తప్పే. ఇవాళ రేషన్ ఇస్తున్నారు, ఎవడన్నా తింటున్నాడా? మళ్ళీ అమ్మేస్తున్నారు. ఎవడ బత్తలుడు బయలుదేరుతున్నారు, మళ్ళీ మన్నాడే మోటార్ సైకిల్ వాడికి వాళ్ళు అమ్మేస్తున్నారు. ఈ ఎందుకు ఇది రైస్ ఉచితంగా తప్పు కదా. ఇంకా గవర్నమెంట్ ఏదన్నా చేస్తే ఆరోగ్యం, విద్య ఈ 2 ఇంపార్టెంట్. మనిషి లేనోడు చదువుతాడు, ఉన్నవాడు టాలెంట్ని బట్టి వెళ్తాడు. అంతేగాని ఇలా ఉన్నవాడే చదవగలుగుతున్నాడు. ఫీజులు కట్టలేక కొంతమంది ఎంత టాలెంట్ ఉన్నా ఆగిపోతున్నాడు ఫీజు కట్టలేక. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్పిటలైజేషన్ ఇస్తే బాగుండదు అంటారు. ఫ్రీ హాస్పిటల్ కానీ విద్యా వైద్యం 2 ఇస్తే ఈ ఫ్రీ బస్ కూడా తీసేసి ఈ క్వార్టర్ రైస్ కూడా తీసేయాలి. ఇవాళ రైస్ కూడా అనాథం. ఎవడమ్మా తినేది? ఒక్కడు తింటున్నాడా? అందరూ లేని వాళ్ళకి అది ఉపయోగపడుతుంది కదా. లేదు కదా, అమ్మేసుకుంటున్నారు వాళ్ళు. లేనివాడు ఎవడు పలవా తింటున్నాడు. ఇప్పుడు రైస్ ఎవడు తింటలేదు, అందరూ పలవే. ఇప్పుడు లేనివాడు ఎవడున్నాడు? ఏంటి అనాథోడు ఉన్నాడు. ఓదికి అడ్డం ఎత్తి 1000 సంపాదించాడు, 500 తాగేస్తాడు, 500 తినేస్తాడు. రేపు గురించి వాడికి అనవసరం, రేపొద్దునే ఆలోచించాడు. ఇవాళ అనవసరం. ఇప్పుడు మన రాజకీయం, మన పాలిటిక్స్ గురించి ఎక్కువ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కదా. మన రాష్ట్రంలో ఉన్నది వేరు, ఆ రాష్ట్రంలో ఉన్నది వేరు. ఇదంతా కులగజ్జి, ఇది మతాలు. ఈ మధ్యన కొన్ని కాపుల గురించి వాళ్ళ గురించి వ్యాఖ్యలు జరుగుతున్నాయి. మా వాళ్ళు 70 ఏళ్ళు ఓటింగ్ ఉంది, మా వాళ్ళు 90 ఏళ్ళు ఓటింగ్ ఉంది అంటవే కానీ కులపిచ్చి ఉండకూడదు. ఇప్పుడు మానవత్వం ఒకటే. మంచి ఈడువాడు మాదిగోడు, ఈడు మాలోడు, అది కాదు. మంచి చెడు, ఆడ మగ, మానవత్వం, ఇది కావాలి మెయిన్. ఈ రోజు మీకు ఓటేసే ఛాన్స్ వస్తే మీరు ఎవరికి ఓటేస్తారు? టీడీపీకే వేస్తాం. జనసేన, టీడీపీ. ఓకే, కూటమి ప్రభుత్వంలో అదే రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అది వచ్చిన తర్వాత బాగుంది. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ ఈ 2 డివైడ్ అయిపోతే ఈ రెండిట్లో ఎవరిని చూస్ చేసుకుంటారు? డివైడ్ అవ్వమ్మా. ఒకవేళ ఇన్ కేస్ అయితే వాళ్ళకి తెలుసు డివైడ్ అయితే వాళ్ళు ఇద్దరునే ఇక్కడ. మళ్ళీ జగన్ పార్టీ అట్టుకెళ్తారు. వచ్చేస్తుందంటారా? ఆడో 40, ఈడ 30, ఈడ 30 అట్టుకెళ్తాడు. 60 అయిపోద్ది, 40 ఆడు అట్టుకెళ్తాడు. అప్పుడు సీఎం ఆడు అవుతాడు. అప్పుడు అన్ని ఫ్రీ అంటాడు. అప్పుడే అప్పుల్లో కూరుపోఉంది రాష్ట్రం. అప్పుడు అమరావతి ఏమి ఉండదు. అప్పుడు అంకిల్, సంక్షేమ పథకాలు ఇవ్వడంలో జగన్ బెటరా లేకపోతే చంద్రబాబు నాయుడు బెటరా? చంద్రబాబు నాయుడు బెటర్. ఎందుకు అలా? ఎందుకు మంచి పని చేస్తున్నాడు కదా. అంటే కొందరు జగన్ ఉన్నప్పుడే సంక్షేమ పథకాలు వచ్చినాయి, అమ్మఒడి వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది చాలా చెప్తున్నారు కదా. సో ఇప్పుడు ఏమొచ్చినాయి మీకు? ఈ ప్రభుత్వంలో మీకు ఎలాంటి పథకాలు వచ్చాయి? మాకేం రాలేదండి. ఇంకేం రాలేదా? మరి చంద్రబాబు నాయుడు అని ఏం చెప్పారు? మాకేం రాలేదు. ఓకే, సంక్షేమ పథకాలు ఇవ్వడంలో జగన్ బెటరా లేకపోతే చంద్రబాబు నాయుడు బెటరా అండి? చంద్రబాబు నాయుడు బెటర్. చంద్రబాబు నాయుడు ఎందుకలా? మీ ఒపీనియన్ చెప్పండి. ఆయన ఏంటంటే పుష్పల్గా అన్నిటికీ సమానంగా చూస్తాడు, చేస్తాడు. ఆయన
ఏం చెయ్యాలంటే ఆయన చేయాలి తప్ప ఇప్పుడు రాజధాని ఉంది, పోలవరం ఉంది, అవ్వాలంటే ఇప్పుడు ఆయన లేకపోతే ఓకే అండి చేస్తాడు ఆయన. ఆ నమ్మకం ప్రజలకు ఉంది. ఓకే. సంక్షేమ పథకాలు ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు బెటరా లేకపోతే జగన్ బెటరా? ఎవరు బెటర్ అంటే ఏం చెప్తామండి, చంద్రబాబు నాయుడు బెటర్. చంద్రబాబు నాయుడు బెటరా? ఓకే. ఎలాంటి పథకాలు వచ్చినాయండి మీకు ఈ ప్రభుత్వంలో? నాకు ఇంకా ఏమి రాలేదండి. ఏం రాలేదా? ఓకే. వచ్చిన వాళ్ళందరూ చెప్పారు అవి వచ్చినాయి అని. ఓకే. పవన్ కళ్యాణ్ పరిపాలనలో రాకముందు వచ్చిన తర్వాత ఆయన పనితీరు ఎలా ఉంది? బాగానే ఉందండి. ఓకే. 2029లో నెక్స్ట్ సీఎం ఎవరైతే జనాల మీద ఆధారపడి ఉంటుంది. నాకైతే చంద్రబాబు నాయుడు రావాలని. ఓకే. ఇది మార్కెట్ లో ఎలా నడుస్తుందండి బిజినెస్ అంతా? మాదిరిగా ఉందా? ఓకే. అంటే ఇది వర్షాకాలం కదా, ఎలా ఉంది మీకు? ఇది సీ బిజినెస్ కదా, సీ ఫుడ్ బిజినెస్ కదా. మార్కెట్ స్లో అయిందండి. స్లో అయిందా? ఎందుకంటారు? ఎక్కడ పెడితే అక్కడే ఉన్నాయండి. మా వర్ణం అనేది లేదండి, ప్రతి ఊళ్ళు పెట్టేస్తున్నారు. ఓకే. ఎక్కడ పెడితే అక్కడ షాపులు. ఓకే. ఇది మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి మామూలుగా ట్రాన్స్పోర్ట్? భీమవరం నుంచి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. సంక్షేమ పథకాలు ఇవ్వడంలో జగన్ బెటరా లేకపోతే చంద్రబాబు నాయుడు బెటరా? జగనే 1000 రెట్లు బెటర్ అండి. ఎందుకలా? చంద్రబాబు నాయుడు అన్ని మోసపూరిత హామీలు ఇచ్చి అన్ని మోసపూరితంగా చేస్తారు తప్ప ఏ ఒక్కటే నెరవేర్చడం. ఓకే అండి. ఈ కూటమి ప్రభుత్వంలో మీకు ఇలాంటి పథకాలు రాలేదా? అసలు ఏది రాలేదండి. ఇచ్చేసామనేమో పక్కనే మంత్రి నారా లోకేష్ గారు చెప్తున్నారు, ఏది కూడా ఇవ్వలేదండి. ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఏది అమలు చేయలేదండి. ఓకే. చాలా మంది విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఎలా చేస్తే ఎలాగండి? 2 సంవత్సరాలు అయిందండి ఇప్పటికి, ఇది 3వ సంవత్సరం. ఈ 3 సంవత్సరాల్లో కూడా ఏది కూడా నెరవేర్చలేదండి. వాళ్ళు ఇచ్చేసామని చెప్పుకుంటున్నారు తప్ప ఏది జరగలేదండి. నెక్స్ట్ 2029లో సీఎం ఎవరైతే బాగుండండి? జగన్ అయితేనే బాగుంటుందండి. ఓకే. జగనే రావాలని కోరుకుంటున్నారండి నా ప్రజలంతాను. ఒకవేళ ఈ రోజు మీకు ఓటేసే ఛాన్స్ వస్తే, మీ ఓటు యూజ్ చేసుకునే ఛాన్స్ వస్తే, ఈ రోజు ఈ టైంలో ఈ సెకండ్లో మీరు ఎవరికి ఓటేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పక్కా అండి. ఓకే. ఇక్కడ ఈ తణుకులో డెవలప్మెంట్ ఎలా ఉందండి? ఎమ్మెల్యే డెవలప్మెంట్ కానీ, ఇక్కడ మీకు ఫెసిలిటీస్ కానీ? అలా రోడ్లే పోలేదండి. వాళ్ళకి నచ్చిన రోడ్లు వాళ్ళ ఇదిలో గట్రా వేసుకుంటారు తప్పండి, అందరికీ సమన్వయం చేయట్లేదండి ఎమ్మెల్యే గారు. ఓకే. సంక్షేమ పథకాలు ఇవ్వడంలో చంద్రబాబు బెటరా లేకపోతే జగన్ బెటరా? చంద్రబాబు బెటర్ అండి. ఎందుకల్లా? ఆయన ప్రస్తుతానికి ఇప్పుడు పరిస్థితి అర్థం చేసుకున్నా కానీ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఆయన చేసిన చాలా బాగుందా? ఓకే. 2029లో నెక్స్ట్ సీఎం ఎవరు అంటారు? చంద్రబాబు వస్తారండి. చంద్రబాబు నాయుడునా? ఓకే. యాక్చువల్లీ కూటమి ప్రభుత్వంలో వస్తే బాగుంటుందా, డివైడ్ అయ్యి వస్తే బాగుంటుందా? కూటమి వస్తేనే వస్తారు. ఓకే. సంక్షేమ పథకాలు ఇవ్వడంలో జగన్ బెటరా లేకపోతే చంద్రబాబు బెటరా? చంద్రబాబు నాయుడు గారు బెటర్. ఎందుకండి? మీ ఒపీనియన్ చెప్పండి. నా ఒపీనియన్ ఏంటంటే అమ్మఒడి అని చెప్పి పథకం పెట్టి ఆయన ఒకరికి ఇచ్చేవాళ్ళు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని. ఇప్పుడు మన ఆర్ఫన్స్ కూడా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ అందరికి ఇస్తున్నారు, తల్లి వందనం పేరుతో అందరికి ఇస్తున్నారు. ఈ ఇయర్ అమ్మఒడి వచ్చిందండి, ఈ ఇయర్ వేస్తారన్నారు కదండి, నెక్స్ట్ జూలైలో పడుతుందండి. ఓకే. చెప్పండి. ఇంకా పెన్షన్లు పెంచారు. 2029లో నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందండి? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారండి. ఓకే. ఇప్పుడు రీసెంట్ గా కుల వివక్షత అని వ్యాఖ్యలు జరుగుతున్నాయి కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? కుల వివక్షత ఎక్కడ ఉందండి? ఇంకా అదే కాపు ఏదో సంథింగ్ ఓట్ జరుగుతుంది, దాని గురించి. అదే జనసేన అంటే ఇంకా కాపు అన్నట్టు అలా మాట్లాడుతున్నారు కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? రీసెంట్ గా జరుగుతున్నాయి కదా ఆత్మీయ చెప్తానంటారా? వాళ్ళకి జనాల్లో ఉండడానికి, జనాలతో మాట్లాడుకోవడానికి టాపిక్ కావాలి కాబట్టి ఏదో ఇష్యూ రేస్ చేయాలి, ఎవరినో ఇలాగా లోకప్ డెత్ అయిందని చెప్పి దాని గురించి పెడుతున్నారు, అంతే. అంతకంటే ఏముందండి. మీది ఏ ఊరండి? తణుకండి. ఇక్కడ డెవలప్మెంట్ ఎలా ఉంది? మీ ఎమ్మెల్యే ఆర్మల్ రాధాకృష్ణ గారి పనితీరు అయితే 100% చాలా బాగుందండి. కొత్తగా సీసీ రోడ్లు కానీ, సీసీ డ్రైన్లు కానీ, కలవట్లు కానీ, సిల్ట్ తీయడం కానీ అంతా కూడా చాలా బాగా చేస్తున్నారు. చుట్టుపక్కల పల్లెటూరులో కూడా అంతా హ్యాపీగా ఉన్నారు. ఓకే. ఈ కూటమి ప్రభుత్వానికి అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తారు రేటింగ్? 10 out of 10 అండి నేనైతే. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. సంక్షేమ పథకాలు ఇవ్వడంలో జగన్ బెటరా లేకపోతే చంద్రబాబు నాయుడు బెటరా? చంద్రబాబు నాయుడే బెటర్. ఎందుకండి? ఇంతకేనంటే మాకు అన్ని అందుతున్నాయి కనుక. ఎలాంటి పథకాలు అందినాయి మీకు? మాకు ఈ పథకాలు మామూలుగా మాకు వికలాంగుల పెన్షన్ అది అంతే. ఈ పరిపాలన ఏమి తప్పులేదమ్మా. ఇట్రా పక్కన 18 ఏళ్ళు వేసారు కదండి, అవి 2 సార్లు కట్ అయిపోయినాయి. కరెంట్ బిల్లు వచ్చిందండి. కరెంట్ బిల్లు ఎంత వస్తా అంతా మేమే కట్టుకుంటాం కదండి. మరి కరెంట్ బిల్లు గురించి చాలా డబ్బు చేసి పెట్టారు. ఓకే. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందు ఆయన పనితీరు ఎలా ఉంది? బాగుందమ్మా.
బాగుందండి. ఓకే, 2029లో ఎవరు సీఎం అయితే బాగుండు అనుకుంటున్నారు మీరు? మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంది. ఓకే, ఇక్కడ తణుకులో డెవలప్మెంట్ ఎలా ఉందండి? మీ ఎమ్మెల్యే పనితీరు చాలా బాగుంది. ఎందుకంటే రోడ్లు గట్ట అన్ని బాగా వేసారు. ఓకే ఓకే అంకిల్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సంక్షేమ పథకాలు ఇవ్వడంలో జగన్ బెటరా లేకపోతే చంద్రబాబు బెటరా? ఇద్దరు కూడా అనవసరం ఇచ్చిందండి. ఎందుకండి? ఏమీ లేదండి. ఆ ప్రభుత్వం అలా ఉంది, ఈ ప్రభుత్వం ఎలా ఉంది, ఏది కూడా అదే మా వరకు జరగలేదు కాబట్టి ఏం లేదు అంటుంటా. ఇది ఒకసారి ఏదో అమ్మ ఒడి ఏదో రోడ్ల ప్రయాణం, ఈ ప్రభుత్వంలో రోడ్లు బాగున్నాయి, ఆ ప్రభుత్వంలో ఎక్కువ వచ్చి బాగున్నాయి. మీకు పిల్లలు ఉన్నారండి, పథకాలు ఏ ఒకటి వస్తాయి కదా, లైక్ అమ్మ ఒడనో ఏదో ఒకటి వస్తుంది కదా, రాకుండా ఎలా ఉంటాయి? ఇద్దరు అబ్బాయిలు అండి. ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం ఒకసారి వచ్చింది, ఆ ప్రభుత్వంలో 3 సార్లు అందుకున్నాంలే అండి. అది కూడా తప్ప ఇంకా మిగతా అలా అయ్యి అందుకుంటాం కాదండి. మన నిత్యావసరం సరుకులు తగ్గించమని మా బాధ. ఎలా ఉన్నాయండి కాస్ట్లు? ఇప్పుడు కాస్ట్లు అన్ని కాస్టే కదండి. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ బేర్ చేస్తే ఎలా ఉన్నాయంటారా? లేదండి. అది షేర్ కేజీ ఎలా కట్టినా సార్ మాకు నేను చెప్తాను. ఇప్పుడు షేర్ కేజీ ఎరువులు గట్ట పురుగు మందులు రేట్లు పెంచారు. ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటండి? ఇప్పుడు 1500 1300 ఉన్న బత్త 2000 దాటేసిందండి. 25 కేజీలు బియ్యం మూట 1000 రూపాయలు 1100 ఉన్న బత్త అది ఇప్పుడు 1500 అయిపోయింది. రైతులు ఎలా బతకాలి చెప్పండి. అప్పట్లో ఎలా ఉన్నాయండి? అప్పట్లో ఎలా ఉన్నాయి? అప్పుడు ఎంత 1200 1300 1150 రూపాయలు మందు బస్తాలు. ఇప్పుడు ఒక బత్త 1850 రూపాయలు, 2000 పైన బత్తాలు. దీని గురించి ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వానికి మేమేం చెప్తాం, అన్ని ఆయన ఏదన్నా దయతలిచి ఆయన ఏదన్నా చూసి చేయాలి అంతే అండి. మీరే చెప్పాలి అంటే మీది పరిపాలనలోకి వచ్చిన తర్వాత రాకముందు ఆయన పనితీరు ఎలా ఉంది? పనితీరు పర్లేదండి. ఇంకా రాజకీయానికి వచ్చిన తర్వాత ఇంకా అన్ని పర్ఫెక్ట్ గా అవ్వాలంటే అవ్వదు. కొన్ని మనం రిజిస్టర్ అయిపోవాలి ఎదరికి. ఓకే, 2029లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు? మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి. పర్సనల్ ఒపీనియన్ అంటే అది చెప్పలేమండి. ఎందుకంటే ఇది కడదాకా చూద్దామండి. కడదాకా మనకైనా బెటర్మెంట్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఏళ్ళే కావాలనుకోవచ్చు. లేదనుకోండి ఈ కూటమి ప్రభుత్వం అవుట్ ఆఫ్ 10 డెవలప్మెంట్ అంత రేటింగ్ ఎంత ఇస్తారు మీరు? అవుట్ ఆఫ్ 10కి ఎంత రేటింగ్ ఇస్తారు? ప్రస్తుతానికి అయితే 6 ఇస్తాను అంతే. 6 ఇస్తారా? ఓకే, మీది తణుకు అండి, ఇక్కడే కదా. సో డెవలప్మెంట్ ఎలా ఉంది ఇక్కడ? మీ ఎమ్మెల్యే చేసే డెవలప్మెంట్స్ అదే అండి. ఇక్కడ రోడ్ల వరకు వీటి వరకు అన్ని పర్ఫెక్ట్ అండి. అంటే మా అదే రోడ్లు పోతే సరిపోదు కదా, మనం బ్రతకడానికి కావాలి కదా, అది అడుగుతుంటా. ఓకే, రీసెంట్ గా దువ్వాడ శ్రీని మీద అలా ఇన్సిడెంట్ ఒకటి జరిగింది కదా, సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇంకా దానికోసం చెప్పలేమండి. అంత రోజు మనకి ఎందుకేనండి, మన రోడ్డు పక్కన వ్యాపారం చేసిన వాళ్ళం మనం చెప్పకూడదు. దానికి వేరే ఓకే, వేరే క్వశ్చన్ అడిగితే అయితే చెప్పండి.